ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దీని యొక్క వాక్యం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం నుండి, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. ఒక శతాధిపతి 100 మంది సైనికులకు అధిపతి తన దాసుడు పక్షవాతం గల వ్యాధితో బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కపెర్నహూములో ఉన్నారని తెలుసుకుని ఆయన ఎందుకు వెళ్ళి, మాట మాత్రం సెలవిం ప్రభువా, నా దాసుడు స్వస్థపరచబడతాడని వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు స్వయానా చెప్పిన మాట, ఇజ్రాయేల్లో కూడా ఇటువంటి విశ్వాసం నేను చూడలేదని ఆయన సెలవిచ్చినట్లుగా మనం చూడగలం. సో నా జీవితంలో కూడా ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు కానీ మన తలాంతులను బట్టి, మన శక్తి సామర్థ్యాలను బట్టి, ఇతరులకు మనం చెప్పే బోధనను బట్టి మనం అతిశయించకూడదు. కానీ ప్రభువు మన యందు నుండి ఆయన అతిశయించేవాడుగా ఉండాలి. మన యొక్క జీవితాలను బట్టి ఆయన సంతోషించే విధంగా ఉండాలి, గొప్ప చేసే విధంగా ఉండాలి. మనం మోషే గురించి మనం యెహోవా దేవుడు చెప్పిన మాట, ఆయన మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి నమ్మకమైన వాడు. అలాగే దానియేలు గురించి చెప్పిన మాట, ఈయన నా బహుప్రియుడు, దానియేలు నీవు నా బహుప్రియుడు అని చెప్పిన మాట. దేవుడి యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించడం గాక. ఆమేన్.